వనపర్తి పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వనపర్తి జిల్లాలో పర్యటించిన సహచర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, స్థానిక శాసన సభ్యులు తూడి మేఘారెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ కె శివసేనారెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పరిధిలో 2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి శంకుస్థాపన చేశారు. ఆలయ అభివృద్ధి ద్వారా భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ఈ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న మంత్రులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు ఆశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రాజావారి బంగ్లా పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పునరుద్ధరణతో పురాతన రాజభవనానికి పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా 2,25,00,000 వ్యయంతో నిర్మించనున్న రేవల్లి మండల కాంప్లెక్స్ సముదాయ నిర్మాణ పనులకు సైతం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. వనపర్తి జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రులకు అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఎన్ ఖీమ్య నాయక్, జిల్లా ఎస్పీ సునీతారెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం పూల మొక్కలు, పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. అన్నగారు కిందికి ఫోటో రాని కూర్చున్నాం. बाइक ले फोटो తీసుకొని
డ్రింక్ ఉందండి ఎందుకంటే కొంచెం వెనక్కి ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यान्न श्रीरङ्गे त्रये వెనుకబడ్డ సంపన్న వర్గాలని ఆలోచన చేయాలి. ఈ రోజు ప్రభుత్వం ఆర్థిక స్థితిగతులు బాగాలేకున్నా కూడా ఏది చెప్పితే అది మాట తప్పకుండా అది రైతు బంధు కావచ్చు, రైతు భరోసా 2,000 రూపాయలు కల్పిస్తా ఉన్నాం, 500 రూపాయలు బోనస్ ఇస్తా ఉన్నాం, వరి ధాన్యానికి గిట్టుబాటు ధర ఇస్తా ఉన్నాం. ఎక్కడ కూడా 3 రోజుల్లో పైసలు ఖచ్చితంగా అకౌంట్ లేపించి పనిచేస్తా ఉన్నాం. 9,000 కోట్లు 9 రోజులలో ప్రతి రోజు 1,000 కోట్ల రూపాయలుగా అకౌంట్లలో వేస్తా ఉన్నాం. మనం ఆలోచన చేయకపోతే మోసపోతాం. నేను మళ్ళీ గట్టిగా చెప్తా ఉన్నా, మనం ఆలోచన చేయకపోతే వ్యవస్థ ఏం నడుస్తుందో తెలుసుకోకపోతే వెనుకబడ్డ వర్గాలు మోసపోతాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు అగ్రవర్ణాలు ఉన్న పేదలందరూ మోసపోతారు. మనం మోసపోకూడదంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఇంత కష్టాల్లో కూడా మనం ఆదుకుంటుంది కాబట్టి ఆదుకున్న ప్రతి విధానాన్ని మనం మీరు ఆ చేతోడు వాదనగా ఉన్నప్పుడే ఇంకా బలం వస్తుందన్న మాట ఒకసారి గుర్తు చేస్తూ మీ అందరికీ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అట్లాగే మన ఇంకొక తమ్ముడు అట్లాగే యానిమల్ హస్బెండరీ మిత్రులు వాకిట్ శ్రీహరి గారు, అట్లాగే స్పోర్ట్స్ చైర్మన్ ఇంకా బాగా ఆటలు ఆడాలని చెప్పి మిత్రుడు శివసేనారెడ్డి గారు, ఎస్పీ సునీతారెడ్డి గారు, అడిషనల్ కలెక్టర్ కీమేనా గారు, అడిషనల్ కలెక్టర్ వినోద్ గారు, మున్సిపల్ కమిటీ చైర్మన్ కొల్లాపూర్, అలాగే వసుధర్ గారు. గత 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఏ ఒక్క స్కీమును కూడా ఎత్తివేయకుండా
ఆ స్కీములన్నీ అమలు చేసుకుంటేనే మళ్ళీ అదనంగా ఈనాడు సుమారుగా 8 లక్షల ఇల్లు, మొదటి దఫాగా 4,50,000 ఇల్లు మంజూరు చేయడం జరిగింది గౌరవ హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి గారి ఆధ్వర్యంలో. మళ్ళీ ఈ సంవత్సరము హైదరాబాద్ 1,00,000 ఇళ్ళు, మరొక 2.5 లక్షల ఇళ్ళు సుమారుగా వివిధ గ్రామాలకు, అంటే సుమారుగా అవి 4.5 ఇవి 3.5 కలిపి 8 లక్షల ఇల్లు, అంటే 5 లక్షల రూపాయల చొప్పున 40,000 కోట్ల రూపాయలతోటి యొక్క ఇల్లు ఇందిరమ్మ. ఇది మామూలు విషయం కాదు, చిన్న విషయం కాదు. దీనికి అదనంగా 20,000 కోట్ల రూపాయల రైతుల అప్పుల మాఫీ. అట్లాగే మరి దాంతో పాటుగా ఇంకా చాలా ఉన్నాయి, ఓట్లకు సన్నబియ్యం అనే రకరకాల స్కీములు ఉన్నాయి. అంటే ఏ ఒక్క స్కీమ్ ఎత్తేయకుండా అవి నడుపుతూ మళ్ళీ అదనంగా ఇన్ని రకాల స్కీములు 6 గ్యారెంటీలు ఇవన్నీ చేస్తూ ఉంటే కూడా మళ్ళీ విమర్శలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అందుకని ఈ రోజున ఈ ఇళ్ళకు సంబంధించి కూడా ఇంకొకటి పారదర్శకత. ఎక్కడ కూడా ఎవరికి ₹1 లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా పూర్తి పారదర్శకంగా ఆ ఇల్లు పూర్తి కాగానే అప్రూవ్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో బిల్లులు పడతా ఉన్నాయి. 7 times 7 సార్లు టెండర్ పిలిచి ఎవరు ఒకరు రాలేదు. బతిలాడు ఒక ఆయన ఇక్కడ తెల్లవరలేదు, అది పట్టుకొని కట్టమంటే కేవలం ఒక 30 ఇళ్లకు ఆ పిల్లర్స్ పోసి పారిపోయాడు. కానీ ఒక ఇల్లు కట్టాలంటే ₹1,00,000 మేము నష్టపోవాలి, మేము ఆస్తులు అమ్ముకోవాలా, పుస్తకాలు అమ్ముకోవాలని పడిపోయాడు. ఈ విషయాన్ని ఆనాడు ఉన్నటువంటి హౌసింగ్ మినిస్టర్ ఇంద్రెడ్డి గారికి సీఎం దృష్టి తేవడం జరిగింది. మీరు ₹1,00,000 పెన్షన్లే పెంచండి, లేదంటే 100 అడుగులు తగ్గియండి. ఏది చేయలేదు. కేసీఆర్ మాటలు చెప్పాలంటే మోచేతికి బెల్లం పెట్టి నాకమంటే ఇటు నాకు కింద పదే మాట్లాడుతుంది. ఎక్కడ మా జరగదు. అంటే అందుకే మాటల గారడి చేసి అని ఇన్ని లక్షల కోట్ల అప్పున్నా, ఇంత ఆర్థిక భారం ఉన్నా, ఆనాడు నెలకు 600 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉండి ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందుకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా తెచ్చుకున్నప్పుడు నెలకు 600 కోట్ల రూపాయలు కడతాం. అంటే మొత్తం సుమారుగా 65,000 కోట్ల అప్పు ఉంది. మరి ఒక్క ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఆ 65,000 కోట్ల అప్పుపై సుమారుగా 8,20,000 కోట్ల అప్పు బాకీ పెట్టిపోయింది. దానికి సంవత్సరానికి సుమారుగా 70,000 కోట్ల రూపాయలు నాడు ఇన్స్టాల్మెంట్స్ ఖర్చులు కొట్టి కట్టాల్సి వస్తాం. అంటే నెలకు 6,000 కోట్ల రూపాయలు. మీరు ఊహించుకోండి ఒకసారి, సుమారుగా 70,000 కోట్ల రూపాయలు. ఎందుకంటే మరి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాలు, మా చావుతో తెలంగాణ రావాలి, మా పేద వర్గాల యొక్క ప్రజల ఆకాంక్షలు సమస్యలు నెరవేరే ఆకాంక్షతోటి ఆనాడు ప్రాణత్యాగాలు చేసిన విధంగా సోనియా గాంధీ గారి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి గడిచిన 10 సంవత్సరాలు ఇంతకుముందు తమ్ముడు వాకిలి శ్రీగారు చెప్పినట్టుగా ధనిక రాష్ట్రమైన మిగులు పట్టేటున్న హైదరాబాద్ ఆదాయం తెచ్చిపోయేటటువంటి గుండెకాయ అంటే హైదరాబాద్ ఆదాయం ఉన్నా కూడా 8 లక్షల కోట్ల అప్పు చేసి కూడా గడచిన 10 సంవత్సరాల కాలంలో ఏదైతే మళ్ళీ మీకు తెలుసు, మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం, అల్లుడు వస్తువులు ఉండాలా, బిడ్డ వస్తువులు ఉండాలా, గొర్రెయడం, బర్రెయడం, మేకడ కట్టాలని గొప్ప గొప్ప మాటలు చెప్పి చివరికి 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా పేదవాడికి ఇల్లు కట్టించి కార్యక్రమం చేయలేదు. సరే, ఒక్క వనపర్తిలో 10 ఇల్లు చూపించి డబుల్ బెడ్రూమ్ మీకు కట్టమని మాట్లాడుతూ ఉంటారు. అది కూడా ఆనాడు 100,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లు పట్టుకుని అక్కడ కేవలం అది కేసీఆర్ నియోజకవర్గం, అట్లాగే హరీష్ రావు, అట్లాగే సిరిసిల్ల, అట్లా 4,5 నియోజకవర్గాలు, అది కూడా పట్టణాల్లో వాళ్ళు పట్టుకుంటుంది తప్ప ఎక్కడ కూడా ఇంత నిర్మాణం జరగలేదు. నేను కూడా ఆనాడు 3 సంవత్సరాల ప్రభుత్వంలో 14 పెద్దదాకా ఉన్నాను. 14 ఏళ్ళు మంజూరు చేయడం జరిగింది. కాకపోతే ఆనాడు రూల్ ఏం పెట్టండి కేసీఆర్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి 5,04,000 రూపాయలకు 550 అడుగుల చదరపు ఇల్లు కట్టాలని పెట్టింది నిబంధన. రూల్ కాంట్రాక్టర్ కట్టాలి అంటే ఒక పేదవాడికి ఇల్లు అంటే ఒక కళ, జీవితాశయం, ఒక కళ. మరి అటువంటి పేదవాళ్ళు ఇల్లు కట్టించే సందర్భంలో వాళ్ళు కట్టుకోలేరు కాబట్టి వాళ్ళు అప్రపాలు కావద్దని
ఈ యొక్క 5 లక్షల రూపాయలు ఇల్లు మంజూరు చేస్తాము. నేను చాలా గ్రామాలు చూస్తాము, మళ్ళీ ఇల్లు కడతామా అని చెప్పి నా రోజు పునాది తీయడం, పునాదికి 2-3 లక్షలు ఖర్చు పెట్టడం, అట్లాగే దానికి ఇలాగే షీరు వ్యవహారం ఉంటుంది, ఆశ ఉంటుంది. కానీ అప్పు చేసి అదనంగా ఖర్చు పెట్టొద్దు, అది కూడా వడ్డీలు తెచ్చి పెట్టొద్దు అనేది నా విజ్ఞప్తి. ఇంత చేసిన తర్వాత మళ్ళీ మీరు 5 లక్షలు 10 లక్షలు అప్పు చేసి కడితే, నెలకు 2,000 రూపాయలు వడ్డీ కడితే 10 లక్షలు తెస్తే నెలకు 20,000 రూపాయలు, సంవత్సరం 2 సంవత్సరాలు మళ్ళీ 5 లక్షల రూపాయలు అయిపోతుంది. కాబట్టి మళ్ళీ మీరు సంపాదించుకున్న తర్వాత మీరే ఒక్కొక్కటి చేసుకుంటూ పోటీ దాన్ని ఇంట్లో పూర్తి చేసుకోవడానికి ఫినిషింగ్ కాదు. కానీ అప్పు చేసి కట్టొద్దని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరొక విషయం ఎంతో చెప్పినట్టుగా, అంటే ఇంత పెద్ద ఎత్తున ఇది కార్యక్రమాలు జరుగుతూ ఉంటే కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజల్ని ఏ విధంగా గడచిన 10 సంవత్సరాల మభ్యపెట్ట మాటలు మాట్లాడుతూ, గొప్ప మాటలు మాట్లాడుతూ రంగులతో గురించి కార్యక్రమం చేసింది. ఈనాడు వాస్తవాలు చెప్తే ఉంటే కూడా మళ్ళీ వాళ్ళు సోషల్ మీడియా ద్వారా నెలకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టు, ఉన్నదాన్ని లేనట్టుగా లేదాన్ని ఉన్నట్టుగా మాట్లాడతారు. మనం మీరే చూసి అన్నాడు కేటీఆర్, మేము 3,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసామంటే 3,50,000 కోట్లు కాదు, అప్పు బకాయిలు 2 కలిపి 8,21,000 కోట్లు బకాయిలు పెట్టిండ్రు, అప్పు చేసిండ్రు, ఇవన్నీ పెట్టిందని నేను రుజువు చేస్తా అని చెప్పినా. రుజువు చేసినానికి మీరందరూ విన్నర్లు చూసిండ్రు. ఇక్కడ అక్కడ క్వశ్చన్ కాదు, అన్నాడు స్పష్టంగా. నేను చెప్పినా కూడా నేను అన్నదాన్ని నేను నిరూపించలేకపోతే నేను అన్నదాన్ని కట్టుబడి ఉంటాను స్పష్టంగా చెప్పిన. మరి నిరూపిస్తే మీరేం చేస్తారో చెప్పండి, మీరు రాజీనామా చేస్తుంటే వాళ్ళ నుంచి నోటికెళ్ళి మాట రాలే. కానీ పుట్టిగా మీ ఇంతే చెప్పినాం, ఇంతే అంటే దాన్ని ప్రజలు తప్పుదో పట్టించే కార్యక్రమం చేయడం జరిగింది. అంటే ఆడబిడ్డలని 1 కోటి మందిని కోటీశ్వరులు చేసే విధంగా అనేక ప్రణాళికలు తీసుకొచ్చి ఇప్పటికే సుమారు 63,000 కోట్ల రూపాయలు 0 వడ్డీకి నా డాక్రా మహిళల ఆడబిడ్డలకి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 నెలల్లోనే 2 సంవత్సరాల్లోనే 72,000 ఉద్యోగాలు నా నిరుద్యోగ తమ్ముడికి ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం. 72,000 ఉద్యోగాలు ఇచ్చాము, అయిపోయిందల్లా. రేపు మాపో ఇప్పటికే పిలిచాం. సుమారుగా పోలీసు ఇతరత్ర శాఖల్లో 11,000 12,000 రమారమి ఇంకా 20,000-22,000 ఉద్యోగాలు అతి కొద్ది రోజుల్లోనే ఈ ప్రభుత్వం పిలవబోతుంది. ఇలా సంక్షేమ కార్యక్రమంలో, అభివృద్ధి కార్యక్రమంలో ఎక్కడ లోటు లేకుండా ఇచ్చే ప్రభుత్వం మీ దీవెనలతో ఉన్న ఈ ప్రభుత్వం అని గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు వనపర్తికి సంబంధించిన దాంట్లో మిత్రులు ఇందాక నా నియోజకవర్గానికి సుమారు ఇప్పటి వరకు 280 కోట్లు శాంక్షన్ చేపించి జీవోలు చూపించాలని చెప్పారు. అంటే ఇంకా ఈ హౌసింగ్ కి సంబంధించింది దాంట్లో కలపలా అన్న 3,500 ఇళ్ళు అంటే అది 175 కోట్లు. ఈ 2,000 ఇళ్ళు అంటే అదొక 100 కోట్లు. 275 కోట్లు ఒక్క హౌసింగ్ లోనే మీ మెగారెడ్డి అన్న మీ నియోజకవర్గానికి ఇచ్చారు. అంటే ఈ నియోజకవర్గంలో మెగన్న వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు పేదవాడికి నిరంతరము అందుబాటులో ఉంటూ ఎక్కడో గాలి మేడల్లో కాకుండా యథార్థాలని మీకు చెబుతూ నిరంతరము మీ కుటుంబ సభ్యుల్లా ఉంటున్నాడు. కాబట్టి ఈనాడు మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గాని మున్సిపాలిటీ ఎన్నికల్లో గాని అద్భుతమైన ఫలితాలు మీరు ఇచ్చారు. దానికి కారణం తను మీతో మమేకమై ఉంటున్నాడు. పూర్తి భద్రత నమ్మకం మీకు ఇచ్చాడు. కాబట్టి మెగాన్నకి మీ మద్దతు అంత పూర్తిగా ఉంది. స్థానికంగా సంబంధించి ప్రెస్ మిత్రుల వారు ఒక తప్పకుండా దాన్ని శాంక్షన్ చేస్తున్నానని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను. దాంతో పాటు ఒక ఎంఆర్ఓ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ అడిగింది, దాన్ని కూడా నేను హైదరాబాద్ పోవడంతోనే శాంక్షన్ చేసి ఆ లెటర్ కూడా ఇస్తాను. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలప్పుడు నేను అన్నమాట నిజం. మీ అందరి సమక్షంలో నాడు చెప్పాను, వచ్చేది మన ప్రభుత్వం,
తప్పకుండా ఈ వనపర్తిని దత్తత తీసుకుంటాను అని 100% చేసిందే కాదు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం వనపర్తి లాంటి ప్రతి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో వెనకేయకుండా కూడా చేస్తామని కూడా తెలియజేస్తూ, ఈ రోజు ప్రధానంగా ఆనాడు మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టామని జబ్బలు తరుచుకొని అసంపూర్తిగా వదిలేసిన రాష్ట్రంలో కొన్ని వేలాది డబుల్ బెడ్రూమ్ ఇల్లు మన హయాంలో పూర్తి చేసి వాటికి నిధులిచ్చి పూర్తి చేసి ఈనాడు పేదవాళ్ళకి ఆ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 32,000 ఇళ్లు పూరు గుడిసెల పైచిలుకున్నాయి. అటువంటి పూరు గుడిసెలన్నిటినీ ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క పూరు గుడిసె కూడా ఉండకుండా ఉండే విధంగా వారందరికీ ఇందిరమ్మ ఇల్లు ఈ 2వ విడత దాంట్లో ఇస్తున్నాము. దాంట్లో భాగంగా మన వనపర్తి నియోజకవర్గంలో కూడా ఇప్పుడు ఇవ్వటం జరుగుతుంది. 3వది మిగిలిన 2వ విడత ఇచ్చే ఇళ్లకు సంబంధించింది కూడా కొన్ని ప్రొసీడింగ్స్ ఇస్తున్నాము. ఇక్కడ 2 విషయాలు గౌరవ రెవెన్యూ అధికారులకి హౌసింగ్ అధికారులకి ఆదేశిస్తున్నాను. ఏదైతే శాండ్ విషయంలో కానీ మట్టి ఫిల్లింగ్ చేసే విషయంలో కానీ ప్రజలని నిరుపేదల్ని ఎక్కడా ఇబ్బంది పెట్టొద్దు. చాలా స్పష్టంగా చెప్తున్నాను. రెవెన్యూ అండ్ పోలీస్ కోఆర్డినేట్ చేసుకొని ఎక్స్క్లూజివ్లీ ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దగ్గర దాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో శాండ్ కానీ మట్టి కానీ ఇతరత్ర కండిషన్స్ ఇబ్బందులు పెట్టొద్దని 2 శాఖలకి ఆదేశాలు ఇస్తున్నాను. అదే రకంగా ఏవైతే అసంపూర్తిగా ఉన్నాయో, వివిధ కారణాల చేత ఆగిపోయాయి ఉన్నాయో వాటన్నిటినీ గౌరవ కలెక్టర్ గారు ఆ టీం అంతా హౌసింగ్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసుకొని ఈ 2-3 రోజుల్లో వాటిని కూడా పూర్తి చేసే విధంగా ప్రణాళికలు చేపట్టండి. ఇక భూభారత విషయానికి వచ్చిన దాంట్లో సాదా బైనామాలకు సంబంధించి ఆల్రెడీ అన్ని రిజెక్షన్ చేస్తున్నారన్నట్టు నా నోటీస్కి వస్తుంది. 1కి 2 సార్లు వెట్టింగ్ చేయండి. ఏ రైతు అయితే సాదా బైనామా చూపిస్తున్నాడో ఆ చూపించే రైతు పొజిషన్ లో ఉంటే పక్క రైతులతో మీరు సంప్రదించి అవసరమైతే సిసిఎల్ఐ నుంచి పర్మిషన్ తీసుకొని అటువంటి వాటిని అన్నింటినీ కూడా రెగ్యులైజ్ చేయాలని కూడా రెవెన్యూ అధికారులకు ఆదేశిస్తున్నాను. ఈరోజు మనందరి గుండెల్లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి. ఈ జయంతిని పుట్టినరోజుల సందర్భంగా తప్పకుండా ఏ లోకంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరము వారిని స్మరించుకుంటాం. వారి ఆత్మని శాంతించాలని మరొక్కసారి ఈ వేదిక ద్వారా మీ అందరి తరఫున భగవంతుని నేను మరి కోరుకుంటూ, మీ దీవెనలతో ప్రజాప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తయింది. పేదవాడి కష్టాలు తీర్చుతుందని, పేదవాడికి అండగా ఉంటదని, పేదవాడికి భరోసా భద్రత కల్పిస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నమ్మి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని 2.5 సంవత్సరాలు అయింది. ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఈ ప్రాంత వాసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మన అందరం చేసుకున్నాం. ఇందాక స్థానిక శాసనసభ్యులు అడిగినా, పెద్దన్న జూపల్లన్న అడిగినా, ఇంకొక మిత్రుడు అన్న శ్రీహరన్న అడిగినా, ఎవరు అడిగినా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పాల్సిందే. గౌరవ ముఖ్యమంత్రి గారి పర్మిషన్ తీసుకొని చేయాల్సిందే. అయితే వీళ్ళ విషయంలో ఈ ప్రభుత్వానికి ఒక చాలా క్లారిటీ ఉంది. ఉత్తత్తి మాటలు చెప్పే ప్రభుత్వం కాదు ఇది. మాయ మాటలు చెప్పి మోసగించే ప్రభుత్వం కాదు ఇది. ఒక మాట చెప్పింది అంటే అది చేసి చూపిస్తుంది. ఒక మాట అన్నది వరం ఇచ్చింది అంటే తల తాకట్టు పెట్టైనా ఆ వరాన్ని పూర్తి చేస్తుంది. అది మీరెన్నుకున్న మన ప్రజా ప్రభుత్వం. అటువంటి ఈ ప్రజా ప్రభుత్వంలో
పేదవాడి కళ నెరవేర్చాలని, పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇల్లు అంటే 4 ఇటుకలు, 10 సిమెంట్ బస్తాలు, 1 టన్ను స్టీలు, 10 ట్రక్కులు శాండోనే కాదు, పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా నేను చనిపోయే లోపు నాకు ఒక ఇల్లు, చిన్న ఇల్లు, గూడు కట్టుకోవాలనే తపన, కోరిక, చిరు కోరిక పేదవాడికి ఉండటం సర్వసాధారణం. అటువంటి కోరికని ఆనాటి 10 సంవత్సరాలలో ఆనాటి పెద్దలు విస్మరిస్తే, పేదవాడికి ఇల్లు ఇస్తే నాకేమొస్తుంది, కాళేశ్వరం కడితే 1,00,000 కోట్లు కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టడానికి మొగ్గు చూపాడే తప్ప పేదవాడి కళ, పేదవాడికి ఆశ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మలు చూపించి, బొమ్మలో గాలిని చూపించి పేదవాడిని 2 పర్యాయాలు మభ్యపెట్టి ఓట్లేసుకొని తొండి చెయ్యి ఆనాటి దొరవారు చూపించి వదిలితే మీరెన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదవాడి కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం ఇళ్లకి మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇచ్చాం. ఏదో ఇల్లు ఇచ్చాం, ఇందాక శ్రీహరణ చెప్పినట్లు ఏముందలే కాంగ్రెస్ వాళ్ళు ఉత్త కాగితాలు ఇస్తారు, ఆ కాగితాలు నేలకు గెచ్చుకోవడానికి పనికిరావని ఆనాడు కారు కోతలు కోసిన ఆ పింక్ కలర్ వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా 1 రూపాయి కూడా కరప్షన్ లేకుండా, 1 రూపాయి కూడా లంచం ఇవ్వకుండా ఇల్లు నువ్వు పేదవాడు అయింటే చాలు, నీది ఏ కులమని అడగల, నీది ఏ మతమని అడగల, చివరికి నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓటేశామని కూడా ఇల్లు ఇచ్చేటప్పుడు అడగల. పేదవాడు అయ్యుంటే చాలు, పేదవాడు అయి ఉన్న ప్రతి ఒక్కడికి మొదటి విడత ఇల్లు ఇచ్చిన ప్రభుత్వం మీ దీవెనలతో ఉన్న ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం. ఇల్లు ఇవ్వడమే కాదు, ప్రతి సోమవారం టెన్షన్ గా హైదరాబాద్ లో బటన్ నొక్కితే నా వనపర్తిలో ఉన్న ఆడబిడ్డ అకౌంట్ లో తింగమంటూ ఖాతాలో జమైనది ఈ ఇందిరమ్మ ఇళ్ల డబ్బులు. ఎక్కడా కరప్షన్ లేకుండా, ఎక్కడా తప్పు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సుమారు 1,35,000 ఇళ్లు కంప్లీట్ చేశాం. ఇంకా 1,25,000 ఇళ్లు స్లాబులైన మిగిలినవన్నీ కూడా వివిధ దశల్లో ఉన్నాయి. 2వ విడత మళ్ళీ గ్రామీణ ప్రాంతానికి 2.5 లక్షలు, హైదరాబాద్ కోరు ప్రాంతానికి 1,00,000, 3.5 లక్షలు. మొదలు ఇచ్చింది 4.5 లక్షలు, రెండోసారి ఇచ్చింది 3.5 లక్షలు. రమారమి ఇప్పటి వరకు 8 లక్షల ఇళ్లు తెలంగాణ రాష్ట్రంలో పేదవాడి కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. మాటలతోనే కాకుండా ఆనాటి ప్రభుత్వం 8,21,000 కోట్లు అప్పు చేసిన పేదవాడి కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా తగ్గకుండా, అభివృద్ధి కూడా ఎక్కడా లోటు పడకుండా జోడెడ్లలా ఈ ప్రభుత్వం ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని, అభివృద్ధి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నమాట నిజం. 2వ విడత ఇచ్చే 2,000 ఇళ్లలో ఇంతకు ముందే ఒక అన్నెవరో నాకు స్లిప్పింగ్ 10,000, 5,000, 2,000, 10 సిమెంట్ కట్టలు తీసుకొని సగమ కట్టి ఆగిపోయి ఉన్నాయన్న వాటికి కూడా ఇవ్వాలి కదా అనేది స్లిప్ లో రాసిచ్చాడు. ప్లాస్టిక్ ఆగిపోయింది అన్నాడు, కొన్ని స్లాబులు ఆగిపోయి అన్నారు. ఈ 2వ విడత ఇచ్చే 2,000 ఇళ్లలో 500 ఇళ్లు అటువంటి ఇళ్లు కూడా ఇచ్చే విధంగా ఈసారి వసతులు కల్పించడం జరిగింది. అంతేకాదు ఈ 2,000 ఇల్లు ఇచ్చాం, మొదలు 3,500 ఇచ్చాం, మా దగ్గర డబ్బులు లేవు, అయిపోయింది మా పని అని అన్నాం. ఇప్పుడు మొదటిసారి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇచ్చాం. 2వ విడత 2,000 ఇస్తున్నాం, 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. అర్హులైన పేదవాళ్ళందరికీ నీది కులమేంటో మతమేంటి చివరికి వచ్చే ఎన్నికల్లో నాకు ఓటేస్తావని అడగకుండా
అర్హులైన ప్రతి పేదవాడికి ఇంకా 2 విడతలు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా పేదవాళ్ల ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం అండదండలుగా ఉంటుందని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. మీకు తెలిసిందే, సొల్లు పురాణాలు ఆనాడు 10 సంవత్సరాల్లో ఉన్న పెద్దలు ఈ ప్రాంతంలో నీటిని గురించి మాట్లాడే అనేక మంది ముఖ్య నాయకులు గొప్పలు చెప్పుకొని ఒంటి నిండా విషాన్ని నింపుకొని ఈనాడు రోడ్లెంబడి విషం చిమ్ముతున్న మాజీ మంత్రులు ఎలా రాష్ట్రంలో పిచ్చెక్కి ఎలా మతి భ్రమించి మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు. ఒకటి నిజం, వారి ఆవేశం, వారి నోరు మాట్లాడే తీరే ఈ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉండే పేదవారి మద్దతు పూర్తిగా ఉంది కాబట్టి వారు అంత మతి భ్రమించి మాట్లాడుతున్నారు అన్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్ని కారుకోతలకు వచ్చినా, ఎన్నిసార్లు మీరు పొర్లు దండాలు పెట్టినా, చివరికి మీరు ముక్కు నేలకు రాసినా పేదవాడి అండదండలుగా ఉండే ఈ ప్రభుత్వం ఈ సంక్షేమ కార్యక్రమాలను కానీ అభివృద్ధి కార్యక్రమాలను కానీ తల తాకట్టు పెట్టైనా ఒక్క అడుగు కూడా వెనక్కేయకుండా మీ కారు కోతలకి భయపడకుండా రైతును రాజును చేస్తామని చెప్పాం. అన్న మాట ప్రకారం 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశాం. రైతు భరోసా ద్వారా 12,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఇస్తున్నాం. రేపు 10వ తారీఖు నాడు నా సొంత జిల్లా అయిన ఖమ్మం జిల్లాలో చివరిసారిగా ఇప్పుడు ఇచ్చే లాస్ట్ 10వ తారీఖుకి 9 రోజుల్లో 9,300 కోట్ల రైతు భరోసా పూర్తి కాబోతుంది. సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు బోనస్ 500 ఇచ్చాం. ఆనాటి ధర ఒరేస్తే ఉరేనే చెప్తే ఈనాటి ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఇచ్చేసి అన్న చెత్త కట్టించిన బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేసి ఆ బెనిఫిషియరీ కు మన ప్రొసీడింగ్ ఇచ్చే కార్యక్రమం 3 కార్యక్రమాలు ఇప్పటిదాకా మనం కొన్ని చేసుకున్నాం, కొన్ని ఇప్పుడు చేసుకోబోతున్నాం. అక్కడే ఈ వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి మన 2023 వరకు ఆ నవంబర్ 30 తారీఖు వరకు చాలా అంతకుముందు 9.5 సంవత్సరాల ప్రభుత్వం ఉండే మనం చాలా వేదికలు చెప్పుకున్నాం. అన్ని రోజులు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వనపర్తి నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి అన్ని గులాబీ మొక్కలు ఉంటే మధ్యలో ఒక గంజాయి మొక్క వచ్చింది. దాని ఎట్లాంటి పరిస్థితులు పీకేయాలంటే మనం పీకేసిన తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లో కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లో కావచ్చు, ఎంపీ ఎలక్షన్లో కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్లో కావచ్చు, మనందరినీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నాతో సహా మనందరినీ రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని వనపర్తి ప్రజలు ఆశీర్వదించారు. దాని తర్వాత వనపర్తి నియోజకవర్గానికి పోయిన నెల మార్చి 2వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు వనపర్తికి వచ్చి రేవంత్ రెడ్డి గారు 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు వనపర్తిని చదువుకున్నాడు కాబట్టి వనపర్తిలో ఉన్న గల్లులని తెలిసి వరకు అవన్నీ దృష్టిలో పెట్టుకుని అది ఒక్కటే రోజు దాదాపు 1000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ హబ్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, దాంతో పాటు ఐటీ టవర్ కావచ్చు, దాంతో పాటు వనపర్తి పంచాయతీరాజ్ రోడ్లు కావచ్చు, ఆర్ఎన్బి రోడ్లు కావచ్చు, ఆయన చదువుకున్న స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు 1000 కోట్లతో ఫౌండేషన్ వేసిపోయాడు. దాని తర్వాత మొన్ననే యాప్ ప్రాజెక్టు సంబంధించి వనపర్తి జిల్లాలో 6 318 కోట్లు, పంచాయతీరాజ్ లో 284 కోట్లు అవి కూడా శాంక్షన్ అయిన టెండర్స్ అయిపోయినాయి. దాంతో పాటు వనపర్తికి సంబంధించి చాలా కార్యక్రమాల్లో చాలా వేదికల మీద ఎలక్షన్ల ముందు చెప్పినాం, ఎలక్షన్ల తర్వాత చెప్పినాం. ఏం చెప్పినామంటే వనపర్తి నియోజకవర్గంలో అంతకుముందు మన ప్రభుత్వం రాకముందు 9.5 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఛాలెంజ్ చేసినాం. ఏం చేసినామంటే అప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో రాజశేఖర రెడ్డి గారు ఉండే వరకు అప్పటి వరకు వనపర్తి నియోజకవర్గంలో ఇందిరమ్మ ప్లాట్లు ఇచ్చిన వాళ్ళు, ఇందిరమ్మ కాళ్ళు ఇచ్చిన వాళ్ళు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన వాళ్ళందరూ మాకు ఓట్లు వేస్తారు, మిగతా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన వాళ్ళందరూ మీరు ఓట్లు వేయించుకోండి, దమ్ము ధైర్యం ఉంటే ఇంట్లో వండుకోని చెప్పినాం. శాతగానే అట్లనే మన ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన వాళ్ళందరూ మనకు ఓట్లు వేసి ఆశీర్వదించి దీవించున్నారు. ఆ రోజు చెప్పిన తర్వాత వనపర్తి నియోజకవర్గానికి నిన్న మొన్నటి వరకు మొన్న రోజు ప్రెస్ మీట్ వెళ్ళి చెప్పినాం. ఓన్లీ అభివృద్ధి కార్యక్రమాలే 2200 కోట్లు మనం 30 నెలల్లో తీసుకొచ్చి జీవోలతో సహా మన పత్రికా మిత్రులకు చెప్పినాం.
దాని తర్వాత అవతల ఏమన్నా కొంతమంది ఉన్నారు మహా మేధావులు అనుకుంటారు, పూతతో పెట్టుకొని చూస్తాం మేము చేసిన అభివృద్ధి పెట్టుకొని. వాళ్ళకి చాలా సార్లు చెప్పినాం 9.5 ఏళ్లలో మీరేం చేసి మేమేం చేసినాం, చర్చకు మేము రెడీగా ఉన్నాం, రమ్మంటే మేము జీవో తెచ్చినాం, మేము అది తెచ్చినాం, మేము అది పోసినాం, మేము ఇది పోసినాం. ఒక చెల్లెల స్ట్రోక్ అయిన కొంతమంది మాట్లాడతారు, ఇక్కడ బిడ్డల స్ట్రోక్ అయిన కొంతమంది మాట్లాడతారు, ప్రజల స్ట్రోక్ అయిన కొంతమంది మాట్లాడతారు. ఆ సన్యాసులకు అందరికి మైండ్ తొప్పి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళకి చెప్తున్నాం, వాళ్ళందరూ అవన్నీ అయిపోయినాయి, అవన్నీ డెవలప్మెంట్ చేస్తున్నారు. వీడు ఎంపీపీ నుంచి వచ్చిండు, ఎంపీటీసీ నుంచి వచ్చిండు, సర్పంచ్ నుంచి వచ్చిండు అనుకున్నారు. 30 నెలల్లో ఎట్లా ఉంటుందో బుల్లెట్ చూపించినాం. దాని తర్వాత పని నేర్పించినాం, ప్రజలకు చెప్పినాం. నేను చెప్పిన ఎలక్షన్ల ముందు సీనన్న ముందర, జూపల్ గారి ముందర, ఆ రోజు రేవంత్ అన్న ముందర పాలిటెక్నిక్ గ్రౌండ్ చెప్పిన. ఏం చెప్పిన అంటే నేను ఎమ్మెల్యే గెలిచినాను కూడా ఇట్లనే ఉంటా, పెద్ద జీతగాడి లాకుంటా, పెద్ద పాలేరు లాకుంటా, మీ అందరికీ అన్నదమ్ములు లాకుంటా అని నేను ఇప్పటి వరకు అట్లనే ఉన్నా, అట్లనే సేవలు చేస్తున్నా. మొన్న మీటింగ్ లో కార్యకర్తల మీటింగ్ పెట్టి 3000 మందిని నేను 30 నెలల్లో ఏమైనా మారిందా అని అడిగినా. వాళ్ళు చెప్పిండ్రు నువ్వేం మారాలి, నువ్వు ఇట్లనే ఉండు. 3 విషయాలు చెప్పిండ్రు. ఒకటి, కాలు దిగితే గొడుగు కట్టుకోవద్దని చెప్పిండ్రు, చేయి కలిపితే చేయి కలుపుకోవద్దని చెప్పిండ్రు, పంచమాత్రం కట్టుకోవద్దని చెప్పిండ్రు. ఆ 3 కట్టుకోవద్దని చెప్పిండ్రు. నువ్వు చాలా జాగ్రత్తగా పనిచేస్తున్నావు అని చెప్పారు. అక్కడే పని చేస్తున్నాం. ఇంకా 2 చెప్పారు, అన్న నీ సొంత డబ్బులు పెట్టి మేఘన్న వేస్తామని కొంతమంది బీదలకు 5,000 ఇస్తున్నారు. దాంతో పాటు అందరు ఇందిరమ్మ ఇల్లు సీనాలు ఇస్తే ఆ ఇంట్లోకి పోయే ప్రతి అక్క చెల్లికి నేను పుట్టింటి నుంచి పట్టుబట్టలు తీసుకెళ్లి అందరికి ఇస్తున్నాను. ప్రతి ఇంటికి పోతున్నా. ఆ 2 కార్యక్రమాల మీద వాళ్ళు పేపర్ కటింగ్ చేస్తున్నారు. ఏమని ఇవి డబ్బులు యాడ్ చేస్తున్నారు. నేను చెప్పినా మీరు పేపర్ కటింగ్ చేసుకుంటూ ఉండాలి, పాత పేపర్లు ఏర్పుకుంటూనే ఉండాలి, మేము ఇక్కడనే ఇచ్చుకుంటూ ముందర కొడతాం, మీరు ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చుకోండి అని వాళ్ళకి చెప్పినాం. ఇవన్నీ మనం ఎందుకు చెప్తున్నామంటే ఇన్ని రోజులలో అంతకుముందు ప్రభుత్వం చూసారు, ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ లో మీరు కానీ మా ఇంటికాడ కానీ అంతకుముందున్న ప్రభుత్వానికి ఇంతకు ముందున్న ప్రభుత్వానికి వాళ్ళు దగ్గర పెట్టుకొని మేము ఎట్లా పని చేస్తున్నామో అన్ని మీరు అందరూ గమనిస్తున్నారు. కాబట్టి మీరందరూ రాబోయే రోజులలో మమ్మల్ని, రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని, వేదిక మీద ఉన్న పెద్దలందరినీ ఆశీర్వదించమని, దీవించమని కోరుకుంటూ వనపర్తికి సంబంధించి కొన్ని మనం ఇప్పటిదాకా చెప్పుకునే కాకుండా చాలా ఇచ్చినాడు సీనన్న. ఇంకా కొన్ని 2-3 ఇంపార్టెంట్ విషయాలు అన్న సబ్జెక్ట్ కి సంబంధించినవిగా అన్న వనపర్తికి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కావాలండి. ల్యాండ్ మేము ఆల్రెడీ ఎక్కడ పొలం ఇచ్చున్నాము, అది కూడా మీరు శాంక్షన్ చేయాలని. దాంతో పాటు ఇప్పటిదాకా మా వాలేనా గారు మాట్లాడినప్పుడు 32 గ్రామ పంచాయతీలు ఎస్టీ హ్యాబిటేషన్స్ ఉన్నాయి. దానికి ఒక్కొక్క తాండకు 20 ఇళ్ళు మీరు సపరేట్ గా 660 ఇస్తే ఆ తాండాలు అన్ని కంప్లీట్ అయితే అది కూడా దృష్టిలో పెట్టుకోమని రిక్వెస్ట్ చేసుకుంటూ, దాంతో పాటు ప్రిపేర్ కి సంబంధించి చాలా రోజుల నుంచి మనం ఒకటి రెవెన్యూ డివిజన్ ప్రిపేర్ సంతకు సంబంధించి మీ దగ్గర ఆల్రెడీ 2-3 మీటింగ్లు పెట్టినాం. ఆ తొందరగా క్యాబినెట్ లో పెట్టి అది కూడా చేయాల్సిందిగా కొన్ని ఇప్పటిదాకా మన పత్రికా మిత్రులు రిక్వెస్టింగ్ లెటర్ ఇచ్చినట్లు ఇక్కడ సురవరం ప్రతాప్ రెడ్డి గారి ఆవరణలో అక్కడ ఒక విగ్రహం ఉంది, ఆవరణలో ప్లేస్ కూడా ఉంది, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కన ఉంటది. వాళ్లకు మీరు వాళ్ళు 25 లక్షలు 30 లక్షలు బిల్డింగ్ ఇస్తే ఆ బిల్డింగ్ కూడా మీ మన సబ్జెక్టే కాబట్టి మీరు ఇస్తే వాళ్ళు కూడా మా పత్రికా మిత్రులు అందరి తరఫున రిక్వెస్ట్ చేసుకుంటున్నా. దాంతో పాటు నాగవరం సంబంధించిన ఒక రెవెన్యూ ప్లస్ ఎండోమెంట్ ఇష్యూ దాని 200 ఎకరాల మిస్టేక్ లో పడ్డది. అట్లనే మరిగుట్టకు సంబంధించిన మా రైతులందరూ అప్పుడు 200 సంవత్సరాల నుంచి భూమి నుండి కలెక్టరేట్ మనం కూర్చున్న కలెక్టరేట్ కావచ్చు, ఎస్పీ ఆఫీస్ కావచ్చు ప్లేస్ ఇచ్చున్నారు. వాళ్ళకి అప్పుడున్న గవర్నమెంట్ ప్రొసీడింగ్స్ ఇచ్చింది, కానీ ఎన్ఓసీ చేయలేదు. మన రెవెన్యూ డిపార్ట్మెంట్ మీరు అది ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సిందిగా అది కూడా కోరుకుంటూ, బైపాస్ రోడ్ కి సంబంధించి వనపర్తి బైపాస్ రోడ్ కి సంబంధించి, దాంతో పాటు కాంచెరుకు సంబంధించి ఫారెస్ట్ రెవెన్యూ మధ్య చిన్న గ్యాప్ ఉంది. అది నేను ప్రతి రివ్యూ మీటింగ్ లో అడ్వర్టైజ్ కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిన, అది కూడా రిక్వెస్ట్ చేస్తూ, దాంతో పాటు కోర్ అర్బన్ మున్సిపాలిటీలకు సంబంధించి మీరు నిన్న కాక మొన్న 4 రోజుల కింద రివ్యూ పెట్టున్నారు. మున్సిపాలిటీలకు G+9 10 ఫ్లోర్స్ ఒక ఇస్తాను చెప్పిన నేను మొన్ననే మా కలెక్టర్ గారితో కూర్చొని ఆల్రెడీ వనపర్తి మున్సిపాలిటీలో 10 ఎకరాలు, పెప్పేరు మున్సిపాలిటీలో 2 ఎకరాలు మేము హౌసింగ్ బోర్డుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అన్నది. ఆ నెక్స్ట్ టైం మీరు కోర్ అనుభవం తీసుకొని మున్సిపాలిటీకి ఇంటి ఇచ్చినప్పుడు ఫస్ట్ మీరు సీఎం గారు వచ్చి వనపర్తిని లాంచింగ్ చేయాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేసుకుంటూ, దాంతో పాటు ఇంకా ఇప్పటిదాకా మా శివసేన గారు అడిగినట్లు మీ తమ్ముడు నియోజకవర్గం పాలేరు నియోజకవర్గం తర్వాత
మేము ఉండాలి కాబట్టి ఇవన్నీ రెగ్యులర్ వచ్చేది కాకుండా 2000 కొత్తగా ఇవ్వాలని రిక్వెస్ట్ చేసుకుంటూ, దాంతో పాటు ఎక్కడ ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా మన హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి